100 కంటే ఎక్కువ చిత్రాలలో హీరోయిన్, 200 కంటే ఎక్కువ చిత్రాలలో విభిన్నమైన గుర్తుండిపోయే పాత్రలు, తెరపై ఎందరో సూపర్ స్టార్లతో జతకట్టింది, ఉత్తమ నటిగా బహుభాషా అవార్డులు అందుకుంది, అద్భుతమైన కీర్తి. ఇవన్నీ సంతృప్తికరమైన జీవితానికి సరిపోతాయా అంటే సుజాత గారి విషయంలో మాత్రం అస్సలు కాదనే చెప్పాలి. సుజాత తెలుగు సినిమా పరిశ్రమలో పద్ధతికి ప్రతిరూపంగా ఉండేవారు. 40 ఏళ్ల క్రింద ఆమె సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది అసలు ఈమె సినిమాల్లోకి ఎలా వచ్చింది అనుకునేవారట. ఆమె నడవడిక ఒక కారణమైతే సుజాత కుటుంబానికి సినిమాలతో ఎలాంటి సంబంధం లేకపోవటం మరొక కారణం. అయితే సుజాత డిసెంబర్ 10, 1952లో శ్రీలంకలోని గల్లెలో జన్మించారు. సుజాత తండ్రిది సొంతూరు కేరళనే అయినా ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగారు. ఆ తర్వాత ఆయన పదవీ విరమణ చేయటంతో మళ్లీ కేరళకు వచ్చేశారు. సుజాతకు చాలా చిన్న వయసులోని నటనావకాశాలు రావటం ప్రారంభించాయి. కానీ ఆమె తండ్రి సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. తన తండ్రికి ఇష్టం లేకున్నా సుజాత తన 14 సంవత్సరాల వయసులో తన నటనారంగ ప్రవేశం చేసింది. సుజాత హై స్కూల్ చదువు పూర్తి కాగానే ఏమాకులం జంక్షన్ అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన అవల్ ఓరు తోడర్ కథే మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. సుజాత నటించిన ఫస్ట్ తమిళ మూవీ ఇదే. తెలుగులో ఈ సినిమా అంతులేని కథగా విడుదలైంది. బాలచందర్ ఆధ్వర్యంలో వచ్చిన మరో చిత్రం అవర్గల్ సుజాతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. గోరింటాకు సినిమాతో దాసరి నారాయణరావు సుజాతను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగులో ఆమె నటించిన ఫస్ట్ మూవీ అప్పట్లో సూపర్ హిట్ సాధించింది. అలా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుజాత. ఆ తర్వాత సినిమా అవకాశాలు సుజాతని ఊపిరాడనివ్వలేదు. 7 ఏళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. 1975లో స్టార్ హీరోయిన్ గా వెండి తెరపై ఓ రేంజ్ లో వెలుగు వెలిగి కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయిన సీనియర్ నటి మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి అనంతరం చెల్లి, అక్క, కాలక్రమంలో అమ్మగా కూడా నటించారు సుజాత. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి మల్టీ స్టార్ సినిమా ప్రేమ తరంగాలు. ఈ మూవీలో సుజాత హీరోయిన్ చిరుకు జోడీగా నటించింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 1982లో చిరుకు చెల్లెలుగా సీతాదేవి సినిమాలో నటించారు. అనంతరం చిరుకి అక్కగా 1984లో అగ్నిగుండం సినిమాలో నటించారు సుజాత. తర్వాత సుజాత తల్లిగా మారిపోయారు. 1990లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా సుజాత నటించడం విశేషం. చిరంజీవికి చెల్లెలుగా నటించి ఆపై హీరోయిన్ గా నటించిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కానీ హీరోయిన్, చెల్లి, అక్క, అమ్మ ఇలా అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటి సుజాతే కావడం విశేషం. కానీ సినిమాల్లో ఉన్న లక్కు మాత్రం సుజాత జీవితంలో లేదు. సుజాత తన వృత్తిపరంగా చాలా విజయాలు సాధించింది అని అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగత జీవితంలో అపారమైన ఒడిదొడుకులను ఎదుర్కొందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు, తెలియనివ్వలేదు కూడా. సుజాత ఆర్థిక వ్యవహారాలు మరియు ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఆమె సోదరుడే చూసుకునేవాడు. సుజాత సంపాదన పెరిగిపోవటంతో కుటుంబం కన్ను సుజాత సంపాదనపై పడింది. ఆమెను పట్టించుకునేవారు కరువయ్యారు. తన కుటుంబంలో కాని సుజాతకి ఒకానొక సమయంలో ఆమె సంపాదించిన డబ్బుపైనే తన కుటుంబం ఆసక్తి చూపుతుందని ఆమె గ్రహించింది. దాంతో సుజాత గుండె పగిలింది. కానీ ఆమె ధైర్యం కోల్పోలేదు. ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని వెతుక్కుంటూ వ్యాపారవేత్త అయిన జయకర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న సమయంలో పచ్చళ్ల బిజినెస్ చేసేవాడు భర్త జయకర్. కానీ ముందు బాగానే ఉన్న భర్త జయకర్ పెళ్లైన కొద్ది రోజుల తర్వాత అసలు రంగు బయట పెట్టాడు. అతని బిజినెస్ ముందులాగానే అంతగా సాగకపోవటంతో సుజాతపై ఆధారపడేవాడు. సుజాత సంపాదనపై కన్నుపడింది. భర్త పేరుతో పెత్తనం చెలాయిస్తూ గుప్పెట్లో పెట్టుకోవటం స్టార్ట్ చేశాడు. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడపలేకపోయాడు. సుజాత పెళ్లి చేసుకుంటే అయినా కనీసం ప్రేమ, ఆప్యాయతలు దొరుకుతాయి అని, కుటుంబాన్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజాత జీవితం మళ్లీ ముందులాగే తయారైంది. కనీసం ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలన్నా, షాపింగ్ చేయాలన్నా చివరికి భర్త అనుమతిస్తేనే వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది సుజాతకు. ఇక జైకర్ తన వ్యాపారాన్ని పూర్తిగా ఆపేసుకుని సుజాతతో మూవీ షూటింగ్లకు వెళ్లేవాడు. షూటింగ్ జరిగే సమయంలో సుజాత ఎవరితోనైనా మాట్లాడినట్టు కనిపిస్తే చాలు అనుమానపడేవాడు. షూటింగ్ తర్వాత ఇంటికి చేరుకున్నాక మానసికంగా, శారీరకంగా దారుణంగా హింసించేవాడంట. దాంతో షూటింగ్ లో ఎవ్వరితో మాట్లాడేవారు కూడా కాదట. అయినా అన్ని బాధలను దిగమింగుకుని 2 పిల్లల్ని మాత్రం బాగా చదివించేవారు సుజాత. వాళ్లను మాత్రం తాను ఎన్ని బాధలు అనుభవిస్తున్నా ఏ పరిస్థితిలో కూడా నెగ్లెక్ట్ చేయలేదు.
లేదు. నిజానికి తన పిల్లల భవిష్యత్తు కోసమే అన్నీ భరించి ఓపిక పట్టింది అంటారు చాలా మంది. ఇక భర్త అనుమానం వల్ల చాలా సినిమా అవకాశాలను కూడా వదులుకున్నారట సుజాత. అలా తన కొడుకు సాజిద్ సాఫ్ట్వేర్ లో, కూతురు దివ్య డాక్టర్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా కొన్ని రోజుల తర్వాత సుజాత ఆరోగ్యం దెబ్బతిన్నది. 2 కిడ్నీలు చెడిపోయి సినిమా అవకాశాలు, మంచి గుర్తింపు వస్తున్న సమయంలోనే సుజాత మంచాన పడ్డారు. మోయలేని బాధలు ఆమెను విపరీతంగా కుంగతీశాయి. సుజాత హృదయాన్ని చాలా బలహీనపరిచాయి. దాంతో 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో మరణించారు సుజాత. ఎంతో ఇష్టంతో, జీవితం మీద ఆశతో, ప్రేమ ఆప్యాయతలతో బ్రతకాలనుకుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కన్నీటితోనే కాపురం చేసింది. ఎంత కష్టపడ్డా, భర్త ఎంత కష్టపెట్టినా చివరి శ్వాస వరకు తన కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేదు. తనలో తానే భరించుకొని చివరికి బ్రతికుండగానే తను చితికి తానే నిప్పు పెట్టుకున్నట్టుగా విషాదకరంగా మరణించింది. సినిమా తారల జీవితాలు తెరపైన కనిపించినంత కలర్ఫుల్ గా మాత్రం ఉండవని అర్థం చేసుకోవటానికి నటి సుజాత జీవితం అక్షర పొల్లుపోకుండా సరిపోతుంది. మరి సుజాత ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం, సినిమా నటులు, రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి పక్కనే ఉన్న బెల్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.